నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మా రెడ్డి వ్లాగ్స్. ఏంట్రా ఇవాళ కిచెన్లో వ్లాగ్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇవాళ మా ఆయన కుకింగ్ అంటే లక్కీ కుకింగ్. ఏంట్రా అంటే వాళ్ళ మమ్మీ కోసం అండ్ తన కోసం ఎగ్ రైస్ చేసుకుంటున్నాడు. చెరిబాబు కోసం కూడా చెరిబాబు కోసం కూడా వాడు సైడ్ నుండి వచ్చి చూస్తాడు వాళ్ళిద్దరి కోసం ఏనా నా కోసం లేదా అన్నట్టు. ఓకే, దట్ ఈస్ హాయ్ ఫ్రమ్ చెరిబాబు ఆల్సో. అండ్ ఇప్పుడు ఈయనైతే ఏం చేస్తాను లక్కీ? ఓయ్ ఏం చేస్తున్నావు? ఎగ్ రైస్ రెసిపీ షేర్ చేస్తావా మాకు? చేయవా? ఈయన పెద్ద మాస్టర్ చెఫ్, ఈయన రెసిపీ మళ్ళీ షేర్ చేయాలంటే అడుక్కోవాలి. వ్లాగ్ అయితే ఇలా నైట్ స్టార్ట్ చేసామన్నమాట. అప్పుడు లక్కీ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు తన కోసం అండ్ వాళ్ళ మమ్మీ కోసం. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ తర్వాత అయితే రెసిపీ కూడా షేర్ చేశాడు, దాన్ని మీతో పాటు షేర్ చేస్తారా అండి. లైక్ ఫస్ట్ ఆయిల్ వేసేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా అండ్ చికెన్ మసాలా అండ్ అంతే అనుకుంటా సాల్ట్ తగ్గంతో వేసేసి నెక్స్ట్ ఇలా అయితే ఎగ్స్ అన్ని దాంట్లోకి ఇలా వేస్తున్నాడు. అలానే కాసేపు అయితే పెట్టేశాడు ఎగ్స్ అన్ని. అంటే వెంటనే స్క్రాంబుల్ చేయలేదు తను. లైక్ అలానే కాసేపు పెట్టిన తర్వాత ఒక లిడ్ అయితే క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్క్రాంబుల్ చేశాడు. ఇలా చేస్తే మంచిగా వస్తుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే దాన్ని కొంచెం రొటేట్ చేసి స్క్రాంబుల్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. లైక్ ఏ రెసిపీస్ అంతగా రావు కానీ లక్కీకి, బట్ ఒక గుడ్డుతో అయితే ఒక 20 to 25 వెరైటీస్ అయితే బాగా చేస్తాడు. దాంట్లో మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. బట్ కానీ నేనైతే తినను, ఎందుకంటే నాకు నచ్చదు. ఎగ్ అన్నా ఇలా చికెన్ ఏదన్నా అన్నా కూడా. ఇంకా ఆ రోజు బలవంతంగా టేస్ట్ కూడా చేసామన్నమాట. టేస్ట్ చేసిన వీడియోలో వస్తానన్నాడు. సో ఇంకా తప్పలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనుకుంటా. నెక్స్ట్ డే ఎగ్ బిర్యానీ చేస్తున్నారు అత్తమ్మ. సో అది కూడా రికార్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా రెసిపీ కావాలన్నా కూడా ఉంటుంది కదా, మీతో పాటు కూడా షేర్ చేసుకోవచ్చు అనేసి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కూడా. అండ్ మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైనా సౌండ్ వస్తా అంటే లైక్ వాయిస్ లాగా వస్తా అంటే ఐఎమ్ సో సారీ ఫర్ దట్ గైస్. ఇంట్లో అయితే అత్తమ్మ ఉంది కదా, సో అత్తమ్మ మాట్లాడడానికి ఎవరో ఒకరు వస్తుంటారు. ఇంకా వాళ్ళతో అత్తమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం డోర్ క్లోజ్ చేసుకున్నా కూడా ఈ రేంజ్ లో వాయిస్ వస్తుంది అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ దే ఆర్ టాకింగ్ అని. అండ్ కమ్ లెట్స్ మూవ్ బ్యాక్ టు ద రెసిపీ. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ లో ఆయిల్ వేసాక బిర్యానీ మసాలా లైక్ హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేసిన తర్వాత ఆనియన్స్ వేసేసి లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్, టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని వేసాక మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసి ఒక 5 minutes అలా అందులోనే బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మనకు కావాల్సిన మసాలా లైక్ గరం మసాలా, బిర్యానీ మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని వాటర్ చూసుకొని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 whistles వచ్చేదాకా కుక్కర్లో పెట్టేసేయాలి. నెక్స్ట్ మొత్తం అంతా అయిన తర్వాత పైన నుండి పుదీనా, కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే అవుతుంది మొత్తం మనకు. అండ్ నెక్స్ట్ పైన నుండి ఆల్రెడీ మనం ఎగ్స్ బాయిల్ చేసుకుంటాం కదా, దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసేసి నెక్స్ట్ మనం కుక్ చేసిన రైస్ పైన అయితే ఇలా రన్ చేసుకోవాలి. మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అదే రోజు చెరిబాబు దోశ అడిగారు, ఎందుకో ఎగ్ బిర్యానీ వద్దనేసి. ఇంకా పీనట్ చట్నీ రెసిపీ కూడా మనకు ఇక్కడ నేర్పిస్తుంది అనమాట. మీరు కూడా నాతో పాటు నేర్చుకోండి. లైక్ పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా లైట్ గా అలా హీట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం అంతా. దీనికి మన రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదా, దాంతో అయితే కప్ వచ్చేసి పీనట్స్, 1/2 cup శనగపప్పు అండ్ ఒక 1/2 cup కొబ్బరి అండ్ 3 to 4 దాకా చిల్లీస్. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ అండ్ వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసేసి లైక్ ఇలా కొంచెం కచ్చపక్కగా అయితే ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా వస్తే టేస్ట్ బాగుంటుంది అని అత్తమ్మ చెప్తారు. నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ అయితే ఈరోజు పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి చక్కిలాలు ప్రిపేర్ చేయాలనుకుంటాను. అంటే బయట ఫుడ్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేయాలి, ఇంట్లోనే ఏదైనా చేసి పెట్టాలి అనేసి. సో ఇలా అయితే బియ్యం మొత్తం కడిగేసి ఆరబెట్టేసి నేను ఫామ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నాకన్నా ముందైతే లక్కీ ఫామ్ దగ్గరకు వచ్చేసి ఇలా మొత్తం దున్నిపిస్తున్నాడు అనమాట. మన ఫామ్ దగ్గరే పక్కన ల్యాండ్ కొంచెం తీసుకున్నాం మనం. సో దాన్ని అయితే ఇలా దున్నిపించి అందులో వేరుశనక్కాయలు వేయాలనుకుంటున్నాము. సో దానికోసం అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. సమ్ టైమ్స్ లైక్ నాకు కానీ లక్కీ కానీ అగ్రికల్చర్ లో అంత ఏమి లైక్ మేమంతా లైక్ చూసాం, మా ఫ్యామిలీలో అయితే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే ఉంది. బట్ నాకన్నా ఐడియా ఉంది, బట్ లక్కీకి అయితే అసలు ఐడియా లేదు.
బట్ కానీ మేము ఇలా మా సొంతంగా చేసుకోవడం అనేది సమ్టైమ్స్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. బట్ అలానే మొత్తం అన్ని చేసుకోలేము కూడా. ఒక్కొక్కసారి స్ట్రెస్ అవుతాం, ఇద్దరు అయితే చాలా స్ట్రెస్ అయిపోతాం, అసలు మనం చేయగలమా అనిపిస్తుంది. బట్ వీ కీప్ మోటివేటింగ్ ఈచ్ అదర్. లైక్ ఈ ఏజ్ అయితే ఏదైతే ఉందో మనం దాన్ని అయితే అస్సలు వేస్ట్ చేసుకోకూడదు అని చెప్తా నేను ఏమనుకుంటానంటే మన ఏజ్ ఏదైతే 20 to 30 మధ్య ఉందో దాన్ని మనం వీలైనంత వరకు మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఎలాగో అలా ఉండిపోవచ్చు అనుకునే మైండ్ సెట్ అయితే నాది కాదు. నేను అలా అయితే అసలు ఉండలేను. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏదైనా కానీ మనమే చేయాలి, మనం ఏదైనా చేసుకోవాలి అని అయితే నేను ఇండిపెండెంట్ గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకనేసి ఇది మొత్తం స్టార్ట్ చేసాము. లైక్ వాళ్ళు ఉన్నప్పుడే, లైక్ మా పేరెంట్స్ ఉన్నప్పుడే మేము ఏదైనా కొంచెం సక్సెస్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. లైక్ మా ముందే మా పిల్లలు గ్రో అవుతున్నారు అనేసి వాళ్ళ కళల్లో ఆ సంతోషం కోసం అయితే ఇది మొత్తం చేస్తాను. నెక్స్ట్ ఇంటికి రాగానే చైబాబు అయితే మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక గేమ్ ఆడుకుంటా అన్నాడు. లైక్ వాడి ట్యాబ్ కి అయితే చైల్డ్ లాక్ పెట్టేస్తాము. లైక్ మా ఫోన్స్ నుండినే యాక్సెస్ ఉంటుంది దానికి. సో నువ్వు గేమ్ ఆడాలంటే ఒక జ్యూస్ తాగాలి అని చెప్పాను. ఏం జ్యూస్ మమ్మీ అంటే ప్రొమోగ్నేట్ జ్యూస్ చేసిస్తాను తాగుదావా అన్నాను. ఓకే మమ్మీ చెయ్యి అన్నాడు. దిస్ ఇస్ వెరీ సింపుల్ గైస్, చాలా సింపుల్ రెసిపీ ఇది, మీకు కూడా షేర్ చేస్తాను చూడండి. జార్లోకి ప్రొమోగ్నేట్స్ షుగర్ వేసి మంచిగా బ్లెండ్ చేసి స్ట్రైన్ చేస్తే జ్యూస్ రెడీ అయిపోద్ది అంతే. నెక్స్ట్ రోజు లంచ్ లోకి అయితే అత్తమ్మ రాగి సంగటి కోడి కూర చేశారు. అండ్ ఈవినింగ్ అయితే మనం డ్రైకి పెట్టిన రైస్ అయితే మంచిగా డ్రై అయిపోయాయి. అండ్ ఇంకా చకినాలు రెసిపీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఒక 10 cups రైస్కి అయితే 2.5 to 3 cups మినప్పప్పు యాడ్ చేశారు. వాటిని కూడా మంచిగా ఇలా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా శనగపప్పు అయితే యాడ్ చేశారు. శనగపప్పు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు, బట్ అత్తమ్మ అయితే శనగపప్పు యాడ్ చేశారు. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఉంటా మరి, బాయ్.